వేల మందితో పోరాడు వచ్చాడు. మధ్యాహ్నం 3:30 వరకు అర్జునుల్లో ఉండేటువంటి నిస్తేజాన్ని గమనించి విశ్రాంతి ఉండాలి కదా, మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేయమంటే ఎలాగా? అందుకని ఆలోచిస్తే ఈయన పౌరుషానికి వెడుతూ మాధవా మన రథమును మరలనిమ్ము అంటే, అర్థమైంది నాయన, నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అవసరం కూడా. ధర్మరాజును కర్ణుడు బాధించాడయ్యా, ఆయన్ని కాస్త 4 మాటలతో ఓదార్చి వద్దామన్నాడు. మా అన్నగారి యొక్క జీవితం నాకు చాలా ప్రధానం, అందుకని వెనక్కి పోనేను. అన్నగారి జీవితం ఎంత ప్రధానమో కర్ణుడు తేజస్సుకు తట్టుకోలేకపోవడం కూడా అంతే ప్రధానం. విషయం అంతే. వాస్తవం మనకేమి ఇక్కడ మనం అర్జున ఫ్యాన్సు కాదు, కర్ణ ఫ్యాన్సు కాదు, ధర్మానికి ఒక్కడికే నేను ఫ్యాన్. కర్ణుడు మనం అనుకుంటున్నంత దాత కాదు. కర్ణవధలో ఉండే సూక్ష్మాన్ని గమనించండి. మనం అనుకుంటున్నంత వీరుడు కూడా కాదు. దయచేసి పుట్టగింపు కథలు నమ్మకండి. ఆయన ఏదో శ్మశానంలో ఉన్నాడు యుద్ధరంగంలో, ఆయన బంగారు పన్నెడిగితే దానం ఇచ్చాడు, లేకపోతే ఏదో ఇల్లు కూలగొట్టి దానం ఇచ్చాడు, ఇవన్నీ కట్టు కథలమా, జానపద భారతాలు. దాత కాదు అనడానికి కవచకుండలాల తప్పితే ఆయన చేసిన ప్రసిద్ధమైన దానం ఏది వ్యాసభారతంలో లేదు. పల్లెటూళ్ళలో చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు సరదాకి చెప్పుకున్న కథలమా, ఎక్కడా లేవు. ఆయన చేసిన ఒకే ఒక దానం కవచకుండలాలు, అది అరణ్య పర్వ సమయంలో చేశాడు, చివరిలో కాదు. ఇంద్రుడు అప్పటి నుంచి ప్రణాళికతో ఉన్నాడు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవలసిందో దండం పెట్టవలసిందో, శరీరాన్ని కోసి ఎవరిస్తారండి, అది గొప్పవే. ఆయన దాతే, కానీ ఇంకా దాన్ని పట్టుకుని అనేక కథలు సృష్టించద్దు. సరే, అది వదిలిపెట్టాను. వీరుడు అంటారా, మహావీరుడు అంటారా, ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడి చేతుల్లో, భీముడి చేతుల్లో, బ్రాహ్మణ వేషాల్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. పైగా ఏమన్నాడు అంటే, బ్రాహ్మణులు కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు. ఓడిపోయాకంటే ఆ మాట ఎలాగ ముందే అనాలి. ఘోషయాత్ర సందర్భంలో చిత్రాంగదుడి చేతుల్లో, చిత్రరథుడనే గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు దుర్యోధనుడిని కాపాడుకోలేక. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒక్కడే సమ్మోహనాస్త్రంతో మొత్తం జయించాడు. ఏమైంది ఈ కన్నమహారాజుల వారి పరాక్రమం? అంత గొప్ప వీరుడేం కాదు, అర్జునుడితో సమానమైన వీరుడైతే కానే కాదు. ధర్మరాజు భయపడ్డాడు, అది వేరే విషయం. ధర్మరాజు చాలా వాటికి భయపడతాడు. అంత మాత్రం చేత కర్ణుడిని వీరుని చేయగలరు. కర్ణుల్లో ఉండే ఒకే ఒకటి మనం జారిపడవలసింది ఏంటంటే, కన్న తల్లి చేతనే అన్యాయానికి గురయ్యాడు. ఆయన దైవోపహతుడు, దురదృష్టవంతుడు కాదు, మహానీతిపరుడు అనద్దు, అలాగని అవినీతిపరుడు అనద్దు. పరిస్థితుల వల్ల ఆయన దుష్టుడుగా మారాడు, దుష్ట చతుష్టయంలో ఒకడయ్యాడు. ఆ దుర్యోధనుడు కులాతీతంగా మాట్లాడ కాస్తే పెద్ద ఉపన్యాసం ఇచ్చేసి, లోపల భావాలు ఎలా ఉన్నా పైకి మాత్రం ఉపన్యాసం ఇచ్చి, ఈయన గారికి అంగరాజ్యం ఇచ్చేసరికి ఈయనకి ఒళ్ళు తెలియక ఇంక నేను చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తాననే స్థితికి వచ్చాడు. అది ఆయన్ని బానిసన చేసింది దుర్యోధనుడిని. అందువల్ల ఆయన యుద్ధం చేశాడు. అందుకే ఈయన ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సందర్భంలో ఆవిడ సభలోకి ఇడుచుకొస్తే, మున్నోడి తన్నోడనా, తన్నోడి నన్నోడనా, నన్నోడి తన్నోడనా అని అంటే, ఈ పద్యాలన్నీ ఏమిటి ఇక్కడ? ఆవిడ 5గురిని పెళ్లి చేసుకుంది, 6వ వాడిని చేసుకోమని ఒక వేశ్య ఎంతమందిని చేసుకుంటే అన్నాడు. మంటెత్తిపోదండి ఎవరికైనా. కర్ణుడు లాంటి మహానుభావుడు అనవలసిన మాటేనా అది? ఆయనకి జరిగిన చిన్నతనంలో అవమానం ఏదో జరిగితే, నీ కులమేమిటి, ఒక రాజకుమారుడితో పోరాడడానికి నీకు ఉండే అర్హత ఏమిటని ప్రశ్నిస్తే నీకెంత అవమానంగా అనిపించింది. ఒక క్షత్రియ స్త్రీని నలుగురిలోకి ఈడ్చుకొచ్చినప్పుడు నువ్వు వేశ్యవే అంటే మరి ఆవిడకి ఎంత అవమానంగా ఉంటుందండి. మన అవమానమే ఎక్కువ, అవతల వాళ్ళ అవమానం తక్కువ అంటే ఎలాగా? కులపరమైన అవమానం ఎక్కువైతే స్త్రీని స్త్రీగా గౌరవించకుండా అవమానించడం మరింత ఎక్కువ కదా. అది మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, భారతం మనకు చెబుతున్నమాట, తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు. తనకు జరిగింది ఏదైనా ఎక్కువ, ఎదుటి వాళ్ళకి జరిగిందంతా తక్కువ. ఈ ఆలోచనలతోనే ఆయన రెచ్చిపోయాడు. కానీ అక్కడ పరిస్థితి కూడా ఏంటంటే, ఈయన యుద్ధం చేస్తుంటే రథం కృంగిపోయింది, బ్రాహ్మణ శాపం. అంతకుముందే ఆ శాపం ఉంది, యుద్ధ సమయంలో నీ రథం కృంగిపోతుంది. అంతేకాదు, ఈయన బాణాలు వేశాడు అర్జునుడి మీద. అస్త్రాలు ఏవీ లేవు ఈయన దగ్గరనే, దీపావళి బాణాలే ఉన్నాయి ఇక్కడ. అస్త్రం తీసేసరికి ఏమవుతుంది? అస్త్రం వేరు, శస్త్రం వేరు, గుర్తుపెట్టుకోవాలి. అస్త్రం వేరు, బాణం వేరు. బాణం అంటే మామూలు పుల్ల, ఓ ఎనపది పోని కమ్మి కడ్డి. అస్త్రం అంటే మంత్రపూర్వకమైంది అస్త్రం. అందుకని వారుణాస్త్రం, వాయువ్యాస్త్రం, సౌరాస్త్రం, గరుడాస్త్రం, అవి అస్త్రాలు. వాటికి మంత్రాలు ఉంటాయి వెనకాల. ఆ మంత్ర జపాన్ని ఆ వీరుడు ఇంటి దగ్గర కొన్ని లక్షల సార్లు చేస్తాడు. అప్పుడు యుద్ధరంగంలో ఒక్కసారి చేసినా అది ఫలిస్తుంది. ఎలాగా? 10వ తరగతి విద్యార్థి ఏడాదంతా ప్రశ్నలకు జవాబులు కంఠస్థం చేస్తాడు. పరీక్షలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే వస్తుందో లేదా. పరీక్షలో కూడా 60 సార్లు చదవడం మొదలు పెడితే టైం అయిపోయింది, బయటికి పోమంటారు. మనం అభ్యాసం చేస్తే అక్కడ ఒక్కసారి గుర్తొస్తుంది కదా. అలా మంత్రజపం కూడా కోట్లు 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 రోజు చేస్తే యుద్ధరంగంలో అవసరమైన క్షణంలో ఒక్కసారికే అది ఫలిస్తుంది. అలా ఫలించింది.
అలాంటి మంత్రజపాలు చేశాడు. కానీ దురదృష్టం వల్ల, పరశురాముడి శాపం వల్ల, బ్రాహ్మణుడి శాపం వల్ల, ఇతరుల శాపాల వల్ల, రకరకాల దురదృష్టకర ఘట్టాల వల్ల ఈయనకి మంత్రాలు ఏవి గుర్తు రావట్లా. పైగా కర్ణుల్లో ఒక ప్రధానమైన లోపం, అభిమన్యుళ్లాగే ఆయనకి దైవం మీద పరిపూర్ణ విశ్వాసం లేదు. కృష్ణ పరమాత్మ కాదు, ఏ దేవుణ్ణి ఆయన ప్రత్యేకించి ఆరాధించినట్టుగా మనకు కనపడదు. ఇంకా అంతో ఎంతో దుర్యోధనుడికైనా ఉందేమో కానీ ఈయన కారేది తక్కువ. ఈయనకి ఎంతసేపు పౌరుషమే.